వార్లారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని ఒక మారు చదువుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఒక మాట ప్రార్థన చేసుకొని వర్తమానాన్ని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నమ్మకమైన నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక చిన్న మాటను మనము ధ్యానం చేద్దాం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ, యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఈరోజు తన ప్రజలు అనేటువంటి ఒక మాట గురించి మనము ధ్యానం చేద్దాం. తన ప్రజలు వచ్చే ఆదివారం నుంచి మరలా ప్రకటనలోకి మనం వెళ్ళిపోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ వారంలో ఈ మాటను మనము ధ్యానం చేద్దాం. తన ప్రజలు అంటే ఎవరు తన ప్రజలు అని మనం చూసినట్లయితే ఒకసారి మనకందరికీ గుర్తొచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల ప్రజలు. అవునా కదా? అవునా? ఇశ్రాయేలీల ప్రజలు తన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుడు వాగ్దానం ఇచ్చింది. వాగ్దానము దేవుడు ఎలా ఇచ్చాడు వాగ్దానము అనంటే, నిజంగా ఇశ్రాయేలీలు దేవుని ఏర్పాటులో ఉన్నారా? నేటి దినాల్లో చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారు ఎంత విచిత్రమైన మాటలు మాట్లాడతారంటే, వాక్యము కొంచెం తెలియగానే వాక్యము 4 మెసేజ్లు చెప్పి వారిని మంచి సేవకుడని పిలవగానే వారు డైవర్ట్ అయిపోతున్నారు. ఏమంటున్నారంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా అవి హల్చల్ చేస్తూ ఉన్నాయి. నేను చూసినప్పుడు ఏమన్నారంటే, ఏర్పాటులో ఉన్న మనమే ఇశ్రాయేలీలము అంటున్నారు. అవునా కదా? చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇశ్రాయేలీలు ఎవరు, మనమెవరు అసలు తెలుసుకోవాలి మనం. గత వారంలో మీకు నేను కొంత క్లారిటీ ఇచ్చాను. దాని గురించి నేను 2 వారాల క్రితము దానియేలు 70 వారాల గురించి మనం మాట్లాడుకుంటూ ఒక క్లారిటీ ఇచ్చాం. మనం 69 వారాలు గడిచిపోయాయి. లాస్ట్ చివరి వారంలో మనం ఉన్నాం. ఈ చివరి వారంలో దేవుడు ఒక గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాపే ఇప్పుడు మనము అనుభవిస్తున్న దినాలు. అవునా కదా? మీకు నేను తెలియపరిచాను. ఎందుకు ఇది అనంటే, ఆ 69 వారాలకు మధ్యలో దేవుడు కొంత విరామాన్ని ఇచ్చాడు. ఆ విరామము ఎవరి కొరకు అనంటే, అన్య జనాంగమైన మన కొరకే. దేవుడే ఆ విరామమును ఇవ్వకపోతే మనకి రక్షణ లేదు. అవునా? దేవుడే ఆ విరామము ఇవ్వకపోతే మనకి రక్షణ లేదు. కానీ దేవుని సన్నిధిలో చాలామంది ఈ దినమున మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల కంటే మనమే శ్రేష్ఠులము, గొప్పవారం అని మాట్లాడుతున్నారు. అది తప్పు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు తన స్వరూపమందు మనిషిని సృష్టించాడు. బట్ దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు వేరు. కానీ దేవుడు తన కృప ద్వారా మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆయన స్వాస్యమైనప్పుడు మనం ఎవరిమి? ఆయన కుమారులం అంట. మనము ఏంటి? ఇశ్రాయేలీల్ని దేవుడు ఎన్నుకుంటే మనల్ని కుమారులుగా తండ్రి అని పిలవడానికి మనకు అధికారం ఇచ్చాడంట దేవుడు. అయితే ఆ విషయాన్ని మర్చిపోయి చాలామంది వారు ఆయన ప్రజలు, వీరు ఆయన ప్రజలు, లేకపోతే మేమే ఆయన ప్రజలము. ఈరోజు చాలామంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా సాక్షులు చెప్తున్న మాట ఏంటంటే, మేమే దేవుని ప్రజలము అంటున్నారు. యేసుక్రీస్తుని మాత్రమే చెప్పేవారు ఏమంటున్నారు? మేమే ఆయన ప్రజలము అంటున్నారు. ఇటువంటి వాదోపవాదనల మధ్య క్రైస్తవ్యములో అప్పుడప్పుడే అడుగు పెడుతున్న వారికి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏర్పరచబడిన వారు సైతము ఆ దినాన మోసగించబడతారట. ఏ దినం అది? ఇప్పుడు జరుగుతూ ఉన్న దినాలే. వాక్యములో మనం చూస్తున్నప్పుడు కొంతమంది ఏమంటాడంటే, దేవుడు తండ్రి కాదు, కుమారుడే. ఒకడు వచ్చి మాట్లాడతాడు, కుమారుడే దేవుడు అంటాడు. ఇంకొకడు పరిశుద్ధాత్ముడే దేవుడు అంటాడు. ఇంకొకడు ఏమంటాడంటే తండ్రియే దేవుడు అంటాడు. త్రిత్వము అనే విషయాలు ఎవరు మాట్లాడట్లే. అంటే వాక్యాన్ని వక్రీకరించి ఎవరికి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతున్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరు వాక్యాన్ని చదవాలి. చాలా చక్కగా క్షుణ్ణంగా వాక్యాన్ని అధ్యయనము చేయాలి. అయితే ఈరోజు తన ప్రజల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రజల గురించి ఏంటి దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంది అనంటే, ఈయన ప్రజలు ఎవరు అనంటే
ఒకసారి మనము ఆదికాండము 15వ అధ్యాయము తీద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం చూద్దామా. ఆదికాండము 15వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చూడండి అమ్మా. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగూనవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎవరు ఆయన ప్రజలు అనంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మేవారు మాత్రమే ఆయన ప్రజలు. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, 31వ తేదీ తీసుకుంటున్న వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముతున్నారో వారు మాత్రమే తన ప్రజలుగా లెక్కించబడతారు. గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మనము చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని తీసుకుంటున్నాం. ఆయన వాగ్దానాలు 365 దినాలు మనకి బలపరిచేవిగా ఉన్నాయి. మనము తీసుకుంటున్న ప్రతి వాగ్దానాన్ని మనము నమ్మాలంట. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మాడట. అందుకే అతను నీతిమంతుడు అయ్యాడట. ఈరోజు మనము దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతూ ఉన్న స్థితిలో మనం ఉంటున్నామా లేదా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ సమయంలో దేవుడు అబ్రహాముకి ఒక మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఇంకా కింద అధ్యాయం మొత్తం వెళ్ళి మీరు చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే, ఇస్సాకు వలన నీకు ఇచ్చేటువంటి సంతానం ఉంది కదా, ఈ సంతానము నేను ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలంతగా చేయబోతున్నాను. అయితే వీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? వీరు బానిసత్వంలోకి వెళ్ళబోతున్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వీరిని మరలా తిరిగి నేను బానిసలుగా విడిపించి వీరిని మీరు తీసుకొచ్చి, ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే నిన్ను పిలవగానే వచ్చి నివాసం ఉంటున్నావో అబ్రహాము, ఆ ప్రాంతాన్ని వారికి, నీ ప్రజలకు, అంటే నీ కుమారులు 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 అన్నో తరము వరకు నేను నిన్ను ఈ ప్రాంతంలో నీ వారిని స్థాపిస్తాను అని దేవుడు చెప్పాడు. అవునా? నిజం చెప్పండి, ఇదే ఉంది ఆ వాక్యంలో, ఇంకేమనుందా? అబ్రహాం ఏం చేశాడు? ఎవరు చూశారు ప్రభువా? అదే ఉంది వాక్యంలో. అబ్రహాము ఏమన్నాడు దేవునితోటి? ఎవరు చూశారు ప్రభువా? నాకు ఇస్సాకు గురించి ఇస్తే చాలు ప్రభువా, ఇస్సాకుని ఇస్తే చాలు అని అనలా. నీ తరము, నీ 4వ తరమో ఏదో చెప్తాడు దేవుడు అక్కడ. అవునా? ఆ తరము వారిని నేను తీసుకొచ్చి ఇప్పుడు నిన్ను పిలిచిన ఈ చోట స్థాపిస్తాను అంటే అసలు సంతానమే లేదు అబ్రహాంకి. సంతానమే లేదు. నీ సంతానాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపిస్తానని చెప్తున్నాడే దేవుడు. ఇక్కడ విశ్వాసం అంటే ఆషామాషిగా కలిగేది కాదు. పూర్తిగా దేవుని మీద మనము ఆధారపడిపోవాలి. ఎలా ఆధారపడాలి అనంటే, ఒక 70 సంవత్సరాల క్రితము ఒక సంఘానికి సేవకుడుగా వచ్చాడంట ఒక ఆయన. ఎక్కడి నుంచో వచ్చాడు. ఒక సంఘానికి సేవకుడుగా వస్తే అప్పుడు ఆ సంఘము నిర్మించబడలేదు. అయితే వారి మధ్యకి వచ్చాడు. అక్కడ 2-3 కుటుంబాలు ఉన్నాయి, క్రైస్తవ కుటుంబం ఆ ప్రాంతంలో. సేవకుడు అప్పటికే కొంచెం పెద్దవాడంట. ఆయనకి 6 మంది 7 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని పెట్టుకొని వచ్చాడంట. జరిగిన సంఘటన చెప్తున్నాను నేను, కథ కాదు ఇది. ఆయన పేరు దాసరి ప్రసంగి. ఏంటి? దాసరి ప్రసంగి ఆ సేవకుని పేరు. ఆ సేవకుడు ఒక 70 సంవత్సరాల క్రితము ఓ ప్రాంతానికి దేవుని పిలుపుతోటి వచ్చి సువార్త ప్రకటించడానికి వస్తే అక్కడ ఒక 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి. వారు ఏమన్నారంటే, అయ్యా నిన్ను నీ కుటుంబాన్ని మేము 5 మందిని కలిసి పోషిస్తాం. 70 సంవత్సరాల క్రితం అంటే ఎలా ఉంటాయో పరిస్థితులు మీకు తెలుసు కదా. 70 సంవత్సరాల క్రితం అంటే ఎలా ఉంటాయి? ఏమీ లేదు. ఎక్కడానికి దిగడానికి ట్రైన్ లేదు, బస్సు లేదు, సైకిల్ లేదు, ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో స్వార్థ భారము కలిగి ఆయన వారి మధ్యకు వస్తే ఆయన కుమారులను కుమార్తెలను అందరిని తీసుకొని ఆయన వచ్చాడు. వచ్చి ఆడ సువార్త ప్రకటిస్తానంటే ఒక 3-4 కుటుంబాలు ఆయన ఆదరించి, అయ్యా నీకు ఇదిగో ఒక గుడి చేస్తున్నాం, మాకైతే ఇదిగో ఒక స్థలం ఉంది, ఈ స్థలము దగ్గర ఏమీ లేదయ్యా అంటే, ఆ స్థలము దగ్గర ఆ సేవకుడు ఒక పెద్ద రాయిని నిలబెట్టాడట. ఆ సేవకుడు సంఘ చరిత్ర చదువుతుంటే
నాకు తెలిసిన విషయం అది. ఆ సేవకుడు అక్కడ ఒక పెద్ద రాయిని పెట్టి ఆ రాయి మీద నూనె పోసి ఆ రాయి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళని ఆ 3 కుటుంబాలను 4 కుటుంబాలను కూర్చోబెట్టి పాటలు పాడడం మొదలుపెట్టాడంట. ఆరాధన జరపడము మొదలుపెట్టాడంట. ఏంటి చెప్పండి? ఆరాధన జరపడం మొదలుపెట్టాడంట. ఇప్పుడు 3 కుటుంబాలు కదా, ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 5-6 మంది పిల్లలు లేదా 10 మంది పిల్లలు ఆ కాలంలో ఉండేది. ఇప్పుడు 2 పిల్లలకే చాలండి, ఒకడికే చాలండి అని అంటున్నాం మనం. అయితే ఆ దినాల్లో ఎన్ని కుటుంబాలు వచ్చినప్పుడు వారి పిల్లలు 10 మంది కూర్చొని అక్కడ ఆరాధిస్తున్నారంట. ఎండ, మంచు, వర్షం పడుతున్నా కానీ ఏమీ లేదు. మోకరించి కేవలము ఆ దినాల్లో వాక్యము ఇంత డెప్త్గా బోధించేవారు లేరు. ఒక అధ్యాయాన్ని చదివే పాస్టర్ గారు అధ్యాయాన్ని వివరించి ప్రార్థన చేసేవారు. అమ్మ నా వైపు చూడండి అందరు. ఇంకా ఆ వాక్యాన్ని చదివి వివరించి ప్రార్థన ఆ రీతిగా ఇచ్చేవారంట పాస్టర్ గారు. అందరు కలిసి ప్రార్థన చేసుకుంటే అక్కడ ఏదో 5 పైసలు 10 పైసలు అణాలో ఏమున్నాయో తెలియదు. అప్పుడు ఆ అణాలో బేడాలో తీసుకొచ్చి అక్కడ వేస్తే ఆ సేవకుడు బతికేవాడు తన పిల్లల కోసం. వాళ్ళందరూ కూడా ఒక ఏర్పాటు చేసుకున్నారట. ఏంటి ఆ ఏర్పాటు అంటే, మనమందరం కూడా పిడికిళ్ళు బియ్యం తీయాలి సేవకునికి. అర్థమైందా? పిడికిళ్ళు బియ్యం అంటే మీకు అందరికీ కూడా తెలుస్తుంది. తెలియనట్టు నటిస్తారు మీరు, నాకు తెలిసి మీ సంగతి. పిడికిళ్ళు బియ్యం మాకు ఇప్పుడే జనుకోకు వచ్చాం, ఇప్పుడే టౌన్ మాకు అలవాటు అన్నట్టు ఉంటారు. బట్ మీకు అందరికీ తెలుసు అదంతా. పిడికిలి బియ్యం అంటే వారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం వండుకుంటే, ఇప్పుడు అంటే టిఫిన్లు ఉన్నాయి, అప్పుడు లేవు. అప్పుడు భోజనమే వండుకోవాలి. వారు భోజనం వండుకోవడానికి వెళ్ళినప్పుడు పిడికిలి బియ్యం తీసి ప్రక్కన పెట్టేవాళ్ళంట. ఎవరికి? సేవకునికి. వారు ఆ కూరలు వండుకున్న తర్వాత ఏం చేసేవారు? కూర ఫస్ట్ గంటి తీసి సేవకునికి పక్కన పెట్టేవారంట. ఇలా తీసుకెళ్ళి సేవకునికి ఇచ్చి పోషించారంట వాళ్ళు. అవునా? ఇప్పుడు మీరు ఎలా పోషించాలి నన్ను చెప్పండి, చెప్పండి. ఇలాగే పోషించాలి చెప్పాడా దేవుడు? లేదా? బైబిల్లో ఉందా? నేను ఉన్నదాని గురించే మాట్లాడతా. ఇప్పుడు మీరేం చేయాలి? ఇంటికి పోయి ఆరాధన అయిన తర్వాత ఏమేమి వండారో తలా ఒక గంటి కూర, ఒక గంటి అన్నం తెచ్చి నాకు ఇక్కడే భోజనం పెట్టాలి. అవునా? ఇప్పుడు ఆ సేవకుని పిల్లలకి ఇంటికి పంపించేవాళ్ళంట. ఇల్లు కూడా ఏం లేదు, 4 తాటాకులతోటి వేసి అక్కడ పెట్టారు. వీళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ప్రియమైన వారలారా, ఆయన విశ్వాసం గురించి చెప్తున్నాను, ఆయన వాగ్దానం గురించి చెప్తున్నాను. ఆయన వచ్చి మాట్లాడుతూ ఏమని మాట్లాడాడంటే, దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఒక 6-7 మంది పిల్లల్ని పెట్టుకొని కనీసం 3 పూట్ల భోజనం పెట్టడమే ఆ దినాల్లో కష్టం వారికి. ఈ రీతిగా భోజనం పెడుతూ ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రార్థనలో ఏకీభవించి వారందరిని బలపరుస్తున్నాడు. ఒక్కొక్క కుటుంబము దేవుని వైపు అడుగులు వేస్తూ ఉంది. అడుగులు వేస్తూ ఉన్న తర్వాత ఆయన వారిని విశ్వాసంలో బలపరుస్తున్నాడు. దేనికి వెనకడుగు వేయలేదు. ఏ లగ్జరీ కోసం ఆయన ఎదురు చూడలేదు. కానీ ఆయన వారిని బలపరుస్తూ వస్తున్నాడు. వస్తూ ఉంటే ఆయనంట ఒక ఆశ్చర్యకరమైన మాట తెలిసింది నాకు. చాలా పెద్ద ఆవిడ చెప్పిన మాట ఇది. ఎవరో ఏమని చెప్పారంటే, ఆయన సేవకి జోలి పట్టుకొని సంచి పట్టుకొని, పాస్టమ్మ 6 మంది పిల్లకాయల్ని పట్టుకొని, ఒక హాస్టలే కదా 6 మంది పిల్లలంటే చిన్న విషయం అది, పట్టుకొని తీసుకొని ఇల్లు దర్శించి సాయంత్రం పూట ప్రతిరోజు సాయంత్రం ఇల్లు దర్శించి ప్రార్థన చేసేవాడంట. ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఆయనకి కానీ వండినట్టుగా కనపడకపోతే, ఒకవేళ అంత కష్ట దినాలు, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఆ దినాలు చాలా కష్టమైన దినాలు ఉండేవి. భోజనానికే కష్టం ఆ దినాల్లో. డబ్బు తర్వాత సంగతి. డబ్బుకి విలువ లేదు ఆ దినాల్లో. భోజన పదార్థాలకే విలువ, డబ్బుకి విలువ లేదు. అయితే అంత కష్టమైన దినాల్లో ఉంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన, అమ్మ భోజనం పెట్టమ్మా పిల్లకాయలకి అని అడిగేవాడంట. పిల్లలకి భోజనం పెట్టండి అంటే భార్యాభర్తలు ఇద్దరు లోపలికి వెళ్ళిపోయి, అసలు మన పిల్లలకే వండుకోలేదు, ఏమీ లేవు, ఈ రాత్రికే మనము వస్తుంటే పాస్టర్ గారు ఏంది అడిగేడు ఇలాగా అని వాళ్ళు అనుకుంటూ ఉండేటప్పటికీ ఈయన జేబులోంచి డబ్బులు తీసేవాడంట. ఆయన వేసుకున్న చినిగిపోయిన షర్ట్ అంతా చినిగిపోయేదంట. చినిగిపోయిన షర్టు కనబడకుండా ఉండడం కోసంగా పైన కోట్ వేసుకొని పంచెకట్టుకొని ఆయన ఒక తలపాగా పెట్టుకొని వెళ్ళేవాడంట పాస్టర్ గారు ఆ దినాల్లో. వెంటనే అంతకు ముందు వెళ్ళాడు కదా, ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో ఒక పావలానో 10 రూపాయో అనానో బేడానో ఇస్తారు కదా,
అది తెచ్చి వాళ్ళకి ఇచ్చి పోయి బియ్యం తీసుకురా పో, వండుకొని అందరం తినేసి వెళ్దాం అనేసి ఆ డబ్బులు అట్టి ఇచ్చేసి వండుకొని తినేసి వెళ్ళిపోయాడు. ఆయన గురించి ఇంకొక విషయం చెప్తాను. ఆయన ఇలా సేవలో ముందుకు వెళుతూ అన్ని కుటుంబాలని బలపరుస్తూ ఉన్నప్పుడు, ఆ బలపరుస్తున్న కుటుంబాలన్నీ కూడా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళబోయేటప్పటికి దారిలో ఒక పాము, నాగుపాము కాటేసిందంట. పాస్టర్ గారిని కరిచిందంట. కరిస్తే ఆ దినాల్లో వైద్యం లేదు, ఆకుపసరలో ఏదో ఉండేది, వైద్యం లేదు కదా. హాస్పిటల్స్ ఉన్నాయి ఆ దినాల్లో, లేవు అసలు హాస్పిటల్స్. అప్పుడు ఆర్ఎంపీలే డాక్టర్లు. ఆ దినాల్లో అంత ఘోరమైన పరిస్థితి. ఆ ఆర్ఎంపీ దగ్గరికి పోవడానికి కూడా ఎన్నో ఊర్లు దాటి ఎద్దుల బండి ఏదో కట్టుకొని పోవాలి ఆడికి. అయితే ఆ దినాల్లో ఆయన పాము గరిచిన ప్రాంతంలో గట్టిగా పళ్ళతోటి విషయాన్ని బయటికి లాగి ఊసేసి నోరు కడుక్కొని అక్కడ చేయబెట్టి ప్రార్థన చేసి విజిటింగ్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పడుకున్నాడంట. అందరూ అంటున్నారంట, పాస్టర్ గారు ఏంటి నాగుపాము కదా కరిచింది, మనం ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఆకుపసర కన్నా మంత్రానికన్నా వెళ్ళాలా, అది ఇది అని అందరూ చెప్తున్నారంట. ఉదయాన్నే లేచి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. ఏమైపోయిందండి విషయము? బయటికి వచ్చేసింది. అది విశ్వాసికి ఉండాల్సినటువంటి విశ్వాసం. విషము సైతము నన్ను ఏమి చేయదు, మరణకరమైనది మీరు ఏది తాగినా అది మిమ్మల్ని ఏమి చేయదని దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ విషం తాగమని కాదు నేను చెప్పేది. పాస్టర్ గారు చెప్పాడు కదా, అదేం చేయదని పంపదీసటండి, ఏమి చేయబాకండి. నీలో విశ్వాసం ఉంటే అబ్రహాము గారి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? రాబోయే తరాలకి ఈ ప్రాంతాన్ని నేను స్వాస్యంగా ఇస్తానంటే అతడు నమ్మాడు. నమ్మినప్పుడు దేవుడు దాన్ని మర్చిపోలేదు కాబట్టి నిర్గమాకాండము తీయండి. నిర్గమాకాండము 11వ అధ్యాయము, నిర్గమాకాండము 11వ అధ్యాయము 2వ వచనం చదవమా. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునని ప్రజలతో చెప్పెను. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు ఆయను. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా. నిర్గమకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలను ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద నుండి వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసిన గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వారలారా. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగము 125వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువమ్మా. అమ్మా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. గుర్తుపెట్టుకోండి, ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అయితే 105వ కీర్తనలో 43వ వచనాన్ని ఒకసారి తీయమ్మా. 105వ కీర్తన 43వ వచనం ఒకసారి చదువమ్మా. ఆయన తన ప్రజలను ఎలా తెచ్చాడండి? ఎలా తెచ్చాడు? మొదటి విషయము, ఆయన తన ప్రజలను సంతోషముతో వెలుపలికి రప్పించెను, తెచ్చెను. మొదటి విషయం గుర్తుంచుకోండి. తన ప్రజల ఎడల దేవుడు చేసే కార్యాలు ఏంటంటే తన ప్రజలను సంతోషముతో వెలుపలికి తీసుకొని వస్తానన్నాడు. ఎవరికి చెప్పాడు ఇది? అబ్రహాము గారికి చెప్పారు. 400 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే విషయము మోషేతో మాట్లాడాడు. అదే విషయము మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడాడు. అదే విషయము ఇశ్రాయేలీల ద్వారా దేవుడు నెరవేర్చాడు. వారు అప్పటి వరకు బానిసలుగా ఉన్నారు కదా, అవునా కదా? వారు అప్పటి వరకు ఎలా ఉన్నారండి?
ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నవారు ఎలా వచ్చారండి బయటికి? సంతోషముతో బయటకు వచ్చారంట. ఆయన తన ప్రజలను 105వ కీర్తన 43వ వచనము, ఆయన తన ప్రజలను సంతోషముతో బయటికి తెచ్చాడట. ఎవరైతే ఆయన ప్రజలుగా దేవుడు ఎన్నుకుంటాడో వారిని సంతోషములో నుంచి, అనగా వారిని దుఃఖములో నుంచి సంతోషములకు తీసుకొచ్చే దేవుడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే మాట అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు చెప్పిన మాట దేవుడు తూచా తప్పకుండా నెరవేర్చాడు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడు వాగ్దానము ఇచ్చాడంటే ఆ వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన ప్రజగా గుర్తించబడిన తర్వాత. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనకు ఇష్టడుగా జీవించడము మొదలుపెట్టిన తరువాత. ఎప్పుడో తెలుసా? ఆ వాగ్దానాన్ని నీవు నమ్మిన తరువాత దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకు వస్తుంది. వాగ్దానాన్ని నమ్మము, విశ్వాసములో ఉండము, దేవుడు చెప్పింది అస్సలు పట్టించుకో. మన జీవితాల్లో కార్యాలు కావాలి, మన జీవితాల్లో కార్యాలు కావాలి. కానీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, దేవుని కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అనంటే, ఒక వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానాన్ని ఏం చేయాలి? మనము ప్రతిరోజు బైబిల్లో పెట్టుకొని పూజ చేసుకోవాలా? ప్రతిరోజు మన జేబులో పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ఉండాలా? ఆ వాగ్దానాన్ని దేవుని దగ్గర పెట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఒక విషయం చెప్తూ ఉన్నాను. దేవుని వాగ్దానము మన పితరుల పట్ల ఒకటి ఉండుంటుంది ఈ ప్రాంతంలో. అది మీరు తర్వాత ఎంక్వైరీ చేసుకోండి. పూర్వీకులు ఈ ప్రాంతంలో జీవించిన వారి దగ్గర దేవుని ఒక సంకల్పము ఉంటుంది. ఏంటో తెలుసా సంకల్పము? ఇంత పెద్ద మందిరము ఈ ప్రాంతంలో కట్టబడుతుంది అని. మన పూర్వీకులతో దేవుడు ఎవరితో ఒకరితోటి మాట్లాడుంటాడు. ఎవరో ఒకరు, ప్రభువా ఈ ప్రాంతంలో మీ సువార్త ప్రకటించబడాలి ప్రభా, ఇక్కడ ఒక మందిరము కావాలి ప్రభా అని ఒక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల క్రితమో ఎప్పుడో ప్రార్థన చేస్తుంటారు అని. మనకు తెలియదు ఆ విషయం. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే దేవుని యొక్క వాగ్దానము, మన పూర్వీకులు దేవునితో ఉన్నటువంటి చేసుకున్న నిబంధన. ఎక్కడ దేవుని మందిరము స్థాపించబడుతుందో అక్కడ దాని వెనకాల ఏముంటుంది? ఒక ప్రార్థనా యోధుడు ఉంటాడు. ఒక మందిరము స్థాపించబడింది అనంటే దాని వెనకాల ఒక ప్రార్థనా యోధుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవుని మీద పూర్తిగా ఆధారపడి నమ్మేటువంటి వ్యక్తి ఉంటాడు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఇక్కడ మందిరంలో కూర్చున్నామంటే ఇది మన బలంతోనో మన కాడ డబ్బుండి కట్టుకోవడమో కాదు. దేంతో కట్టుకున్నాం మనము? ప్రార్థనతో కట్టుకున్నాం. మనం ఇది దేంతో కట్టుకున్నామమ్మా? విశ్వాసముతో కట్టుకున్నాం. వాగ్దానము ప్రకారంగా. ఇప్పుడు అబ్రహాము గారి తరం ఎక్కడ? మోషే గారి తరం ఎక్కడ? 400 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మోషేతో దేవుడు బయలుపరుస్తాడు, మీ పితరుల తండ్రి, మీ పితరుడైన అబ్రహాముకు నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తిరిగి బయటికి తీసుకొస్తా. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఎలా తీసుకొని వెళ్తానంటే మిమ్మల్ని నేను ఎలా తీసుకెళ్తాను? సంతోషముతో బయటికి తీసుకెళ్తా. ఈ 400 సంవత్సరాలు మీరు నలపబడ్డారు. 400 సంవత్సరాలు మీరు వేదనలకు గురి అయ్యారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళరా, మీకున్నటువంటి సమస్యలు ఏమైనా, మీకున్న ఇబ్బందులు ఏమైనా, కుటుంబ పరిస్థితులు ఏమైనా కానీ దేవుని వాగ్దానాన్ని ముందు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, అది వ్యాధి కావచ్చు, రోగము కావచ్చు, అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అది కుటుంబ సమస్యలు కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు దానికి పరిష్కారమును చూపిస్తాడు. ఏ సమస్య అయినా దేవుడు పరిష్కారము చూపించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతారా? కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకనంటే వాగ్దానము పొందుకున్న ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో కానీ వాగ్దానం ఇచ్చిన వాడు మర్చిపోడు. అందుకే అబ్రహాము గడిచిపోయాడు, ఇస్సాకు గడిచిపోయాడు, యాకోబు గడిచిపోయాడు. మోషే కాలం వచ్చింది. మోషే కాలం వచ్చిన తర్వాత దేవుడు మర్చిపోలా. ఎందుకో తెలుసా? నమ్మాలి మనము వాగ్దానాన్ని. మనము నమ్మాలి వాగ్దానాన్ని. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనము నమ్మితే
దేవుని మహిమను మనము చూస్తాం. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము నమ్మాడు కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా ఎంతమంది వచ్చారండి బయటికి? మొత్తము సంతోష గానములు చేస్తూ 400 సంవత్సరాలు బానిసలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందండి చెప్పండి. ఇక్కడ 10 సంవత్సరాలు చేశారు జెన్కోలో, విజయవాడలో. వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది, ఎలా ఉంటుంది వాళ్ళకి చెప్పండి? ట్రైన్ కానీ బస్సు కానీ లేట్ అయినా కానీ నడుచుకుంటానా సామాన్ నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం ఆగితే ఏమైద్దో ఈ ట్రాన్స్ఫర్ సంగతి అన్నట్లుగా స్టార్ట్ చేస్తారు. సాయంత్రమే లేరా సూట్ కేసులు గీటి కేసులు అన్నీ తీసుకో, ట్రాన్స్పోర్ట్ ఒకటి కూడా దొరకలా మనకి, బస్సు లేట్ అంట, ట్రైన్ లేట్ అంట, వెళ్ళిపోదాం. అలా పరిగెత్తుంటారు వీళ్ళంతా ఆ రాత్రి. చూసారా, 400 సంవత్సరాలకి దేవుడు ఎంత విడుదలిచ్చాడు. విడుదలతో పాటు దేవుడు ఏం చేశాడు? వారికి సంతోషాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ సంతోషము? అప్పటి వరకు వారు నగ వేసుకోవాలా, అప్పటి వరకు వారికి మంచి బట్టలు లేవు, అప్పటి వరకు వారికి వెండి బంగారములు లేవు. ఆ వెండి బంగారాలు ఒకవేళ వాళ్ళు సంపాదించుకున్నా ఐగుప్తీయులు వారి మీద పడి దోచుకునేవారు, వారి ఇళ్ళ మీద పడి దోచుకొని తీసుకునేవారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక్కసారిగా మొత్తాన్ని తీసుకొచ్చి వాడి చేతికి ఇచ్చి, వాళ్ళ చేతికి ఇచ్చి ఇశ్రాయేలు చేతికి బయటికి తీసుకొచ్చాడు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడైతే వాగ్దానాన్ని మనము నమ్ముతామో ఆయన ప్రజలుగా మనము పిలువబడతాం. గుర్తుపెట్టుకోండి, వాగ్దానాన్ని నమ్మనంత కాలము, దేవుని మాటను మనము విశ్వసించనంత కాలము మన జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను మీకు. ఒక మాట అన్నాడు దైవజనుడు, ఎవరో తెలుసా? మన డౌనీ చర్చి పాస్టర్ గారు. వాళ్ళ అబ్బాయిది మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, స్టీఫెన్ పాల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఇక్కడ నుంచి జీవోత్సవములాగా అబ్బాయిని నేనే పట్టుకొని తీసుకెళ్ళి అంబులెన్స్లో పండేశాం. అబ్బాయిని వెళ్తే పాస్టర్ గారు ఏడుస్తూ ఒకరోజు నాతో చాలాసేపు మాట్లాడాడు. పాస్టర్ గారు మాట్లాడుతూ, నా బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు మేము అడుగుపెట్టిన తర్వాత ఆ బిడ్డ మీద చేయబెట్టాను, ఆ యవనస్తుడి మీద చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత, ఏం పర్వాలేదు దేవుడు ఈ బిడ్డకి దీర్ఘాయువును దయచేస్తానని మాట్లాడాడు దేవుడు అని మాట్లాడిన తర్వాత 3 రోజులకి కేసు బ్యాడ్ అయిపోయింది. బ్యాడ్ అయిపోయిన తర్వాత నాతో డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఇలాగా పొటాషియం లెవెల్స్ బయటికి వెళ్ళకపోతే, ఎక్కువైపోతే కార్డియాక్ అరెస్ట్ అంటే స్ట్రోక్ వచ్చి చచ్చిపోతారు, కాబట్టి ఇమీడియట్గా ఇతన్ని బయటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తీసుకువెళ్తూ 2 డయాలసిస్లు చేశారు. చెన్నైకి CMCకి తీసుకెళ్లారు. 1 నెల రోజులు దాటిపోయింది. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు పాస్టర్ గారితో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని. ఎలా ఉంది పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారు అలాగే ఉంది పాస్టర్ గారు, ఏమీ ఉలుకు లేదు, పలుకు లేదు, కదలట్లేదు. 2 కిడ్నీలు చెడిపోయాయి. గుర్తుపెట్టుకోండి, 2 కిడ్నీలు చెడిపోయాయి. ఆ అబ్బాయి 2 కాళ్ళు చేతులు మొత్తము, ఇక్కడ ఉన్నటువంటి కణాలు మొత్తము కూడా అతనికి వచ్చిన జ్వరం వల్ల ఆ ఫైట్ చేసే కణాలు మొత్తం డ్యామేజ్ అయిపోయేసి కాళ్ళు చేతులు కూడా ఆ అబ్బాయి మీద ఈగల వలన కదిలించలేని పరిస్థితుల్లో ఆ అబ్బాయి ఉన్నాడు. వీపంతా పుండ్లు వచ్చేసాయి 15 రోజులకి. ఒకే ఒక కుమార్తెలు లేరు, ఇంకెవరు లేరు బిడ్డలు. వారికి కూడా దేవుడు చాలా కాలానికి ఇచ్చినటువంటి ఆ సంతానం అది. ఆ బిడ్డ తల్లిదండ్రుల ముందు ఆ రీతిగా ఉంటే ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకు? ఆ అబ్బాయి యూరిన్ పాస్ చేస్తే నేను చూశాను, నల్లగా తారు డబ్బా వాటర్ ఎట్టా ఉంటాయో అలా ఉన్నాయి. తర్వాత నేరేడు పండు కలర్లోకి తిరిగాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అబ్బాయి నరకం అనుభవిస్తూ ఉన్నాడు. అబ్బాయి నరకం అనుభవిస్తున్నాడు. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానము? దీర్ఘాయువు అనే వాగ్దానం ఇచ్చాడు. మరలా నాకు ఒక సందేహం వచ్చింది. నేను వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో, వాళ్ళ నాన్న అమ్మ ఎక్కువ ప్రార్థనలో ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా నువ్వు వాగ్దానం ఇస్తేనే కదా నేను చెప్పాను. ఆ అబ్బాయి పరిస్థితి క్రిటికల్గా ఉంది, నేనేం చేయాలి ప్రభువా? మాట్లాడేశాను, దేవుడు దీర్ఘాయువు ఇస్తున్నాడని మాట్లాడాను. ప్రభువా ఏం చేయాలి నేను ఇప్పుడు అంటే, దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఇంకొక దైవజనుడు వచ్చాడు నా దగ్గరికి. ఆ టైంలో నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థనలో ఉంటే ఆ దైవజనుడు అక్కలతో ఏరి పాస్టర్ గారు ఏరి అంటే ప్రార్థనలో ఉన్నారంటే 1 గంట అయిపోయింది. గంట తర్వాత బయటకు వచ్చాను. ఆయన అన్నాడు, ఇతరుల కొరకు మీరు ఎలా ప్రార్థన ఇంతసేపు చేయగలుగుతున్నారు? పాస్టర్ గారిని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. పాస్టర్ గారు, ఇతరుల కొరకు మీరు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు ఇంతసేపు అని అంటే,
దేవుడు నాకు ఇచ్చిన ఏంటది భారమా కాదా? ఇతరుల కొరకు ప్రార్థన చేస్తేనే దేవుడు నా కుటుంబానికి కావలసినది సమకూరుస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నాదిగా భావించి ప్రార్థన చేస్తాను. ఒకవేళ నా సమస్య కొరకు కూడా నేను అంతగా ప్రార్థన చేయను, కానీ ఇతరుల కొరకు అంత వేదనతో ప్రార్థన చేస్తాను. ఆయన మాట అని వెళ్ళిపోయాడు. నేను మధ్యాహ్నము పాస్టర్ గారు CMC నుంచి మెసేజ్ పెట్టాడు. ఏమని మెసేజ్ పెట్టాడంటే, డాక్టర్లు డయాలసిస్ అవసరం లేదు అని డిశ్చార్జ్ చేసేసారు మా అబ్బాయిని. 2 కిడ్నీలు తిరిగి మరలా నూతనంగా మార్చబడ్డాయి. మా అబ్బాయి, నేను ఒక మాట చెప్పాను పాస్టర్ గారు మీతోటి, ఏమన్నానంటే, దేవుడు నా బిడ్డ నడుచుకుంటూ బయటికి రావాలి. అదే హాస్పిటల్లో అంబులెన్స్లో దిగిన నా బిడ్డ నడుచుకుంటూ బయటికి రావాలంటే నేను ఆమెనన్నాను. పాస్టర్ గారు ఆమెనన్నారేంటి అన్నాడు. అలా వచ్చునుగాక అని దాని అర్థం. నవ్వుకున్నాం, ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈరోజు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్లో ఎక్కి నేను మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి నెల్లూరులో దిగాడు అబ్బాయి. విశ్వాసము అనేది ఎంత గొప్పదో, ఈ విశ్వాసం అనేది ఎంత బలమైనదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. విశ్వాసమే కదా సింపుల్ అని అనుకుంటాం. ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. ఒక మనిషి ఎదురుగా కనబడి బాబు నీకు సహాయం చేస్తానంటే మనం నమ్ముతాం. ఆకాశములో నుంచి ఒక స్వరం వినబడి బాబు నీకు నేను సహాయం చేస్తానంటే మనిషి కనబడ్డు, స్వరం వినబడింది, తర్వాత ఇంకేం కనబడలేదు. ఎలా నమ్మాలి? నమ్మాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు సేవకుడు నమ్మాడు, నా దేవుడు నన్ను అవమాన పరచనీయడు అని. ఒకానొక టైంలో సేవకురాలు ఫోన్ చేసిందన్న. ఫోన్ చేసి అక్కతో మాట్లాడుతూ ఏమనిందంటే, అమ్మా వాడి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందమ్మా, రేపొద్దునికి ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు చెప్పారు, ఆ బిడ్డ లేకపోతే నేను ఉండలేనమ్మా అని ఏడ్చింది పాస్టమ్మ గారు. గట్టిగా ఏడ్చేసింది పాస్టమ్మ. వాడు లేకపోతే నేను ఉండలేనమ్మా, మా సేవ మొత్తము పాడైపోద్ది అనంటే మేమన్నీ విన్నాం. దేవుని దగ్గర కన్నీరు గార్చాం. ప్రతిరోజు కొంత సమయాన్ని వారి కొరకు మాత్రమే ముగ్గురం కూర్చున్నాం, పాపను మధ్యలో పెట్టుకున్నాం. 11:30 12 గంటల దాకా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూనే ఉన్నాం. ప్రభా, ఇప్పుడే యేసుక్రీస్తు నామమున స్టీఫెన్ని మేము సరిచేస్తున్నాం ప్రభా, కిడ్నీని కడుగుతున్నాం ప్రభా. కడగబడిన కిడ్నీలతోటి ఆ బిడ్డ నడుచుకుంటూ తిరిగి వచ్చి నెల్లూరులో ఉన్నాడు. ప్రభు చిత్తం అయితే తీసుకొస్తా ఇక్కడికి, కొంచెం కుదుట పడితే స్టీఫెన్ని తీసుకొని వస్తాను ఇక్కడికి. తప్పకుండా తీసుకొచ్చి, మీరందరూ ప్రార్థన చేశారు కదా, ఎంతమంది ప్రార్థన చేశారు స్టీఫెన్ కొరకు? చేతులెత్తండి. స్టీఫెన్ కొరకు ప్రార్థన చేసిన వారందరికీ దేవుని దీవెనలు నిండుగా మెండుగా వచ్చునుగాక. ఏ అపాయమో ఆ కుటుంబాలు దరిచేరకుండా దేవుడు దాచి భద్రపరచునుగాక. ఇదే విశ్వాసం అంటే. నడుచుకుంటూ రావాలన్నాడు, నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారి యొక్క విశ్వాసం ఎలా వెళ్ళిపోతుందండి? ఒకవేళ ఇప్పటి వరకు పాస్టర్ గారు ఆ విశ్వాసంలో బోధిస్తూ ఉన్నాడేమో, కానీ ఆ విశ్వాసాన్ని అనుభవించిన తర్వాత పాస్టర్ గారిని ఇంకా ఎవడు కదిలించలేడు. ఆ కుటుంబాన్ని ఇంకా ఎవడు కూడా ఎటువంటి బలవంతుడు కూడా ఆ విశ్వాసంలో నుంచి కింద పడేయలేడు. కారణం ఏంటో తెలుసా? సొంతగా తన కుటుంబంలో జరిగిన దాన్ని బట్టి సాక్షికరంగా మారతాడు. ఈరోజు నేను కూడా దేవునికి ఇంత సాక్షికరంగా నిలబడగలిగానంటే దేవుడు నా కుటుంబంలో చేసిన మేలును బట్టి. నేను అందరికీ చెప్తూ ఉంటాను, ఏమని చెప్తానంటే, దేవుడు నాకు ఇచ్చిన దేవుడు నీకెవడా, నాకు చేసిన దేవుడు నీకు చేయడా. నేను మనుషుల మీద ఆధారపడి పరిచర్యకి రాలేదు. నేను చెప్పాను అదే మాట చాలాసార్లు మీతోటి. నేను దేవుని మీద ఆధారపడి మాత్రమే పరిచర్యకి వచ్చాను. నన్ను నువ్వు పోషిస్తానంటే నేను పరిచర్యకి వస్తాను ప్రభా, లేకపోతే రాను ప్రభా. నేను బెగ్గర్ని కాదన్నాను దేవుని దగ్గర. నేను అడుక్కోలేను, నా సమస్యలు నేను ఇతరులతో చెప్పుకొని నాకు సహాయం చేయండి అని అడుక్కోలేను ప్రభా నేను అనంటే, నేను పిలిచిన వాడను, నిన్ను వాడుకుంటా నేను అని దేవుడు మాట్లాడాడు. ఆ రీతిగానే సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు అందరికంటే ఎక్కువగా వాడుకుంటూ ఉన్నాడు. అందరికంటే ఎక్కువగా నాకు రాత్రి ప్రార్థన చేసి ఉదయాన్నే ప్రభా ఇది కావాలి అని అంటే దేవుడు నాకు దయచేస్తూ ఉన్నాడు. ప్రభా నాకు ఇది లేదు ప్రభా అని దేవుణ్ణి అడిగితే ఇస్తూ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు నేను దేవుణ్ణి ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ అడగను. నేను దేవుణ్ణి ఆరోగ్యం మాత్రమే ఈ ప్రభా, నేను వృద్ధుడైనా నిలబడి వాక్యం చెప్పేటువంటి శక్తి నాకు ఈ ప్రభా అని అడుగుతా దేవుని. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. మొదటిది మనము చూసాం, ఆయన తన ప్రజలను సంతోషముతో వెలుపలికి తీసుకొని వచ్చెను. ఎవరు ఆయన ప్రజలంటే ఆయన వెంట నడిచేవారు. ఎవరు ఆయన ప్రజలంటే
ఆయన స్వరమును వినడానికి సిద్ధపాటు కలిగిన వారు ఎవరు? ఆయన ప్రజలంటే విశ్వాసములో నుంచి పడిపోకుండా నిలబడిన వారు ఆయన ప్రజలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి విశ్వాసము కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా నిలబెట్టడానికి అవకాశం ఉంది. ప్రియమైన వారలారా, రెండవది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవా, ఆ రెండవ మాట, యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. ఎలా ఉంటాడు యెహోవా అంటే, యెహోవా తన ప్రజల చుట్టూ ఎలా ఉంటాడు? ఇప్పుడు మనం చదువుకున్న 125వ కీర్తనలో ఒక మాట ఉంది. ఏంటండి? యెరూషలేముకి గోడలు ఎలా ఉంటాయో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉంటాయో, ఆయన తన ప్రజల చుట్టూ అలా ఉంటాడు. ఆయన తన ప్రజల చుట్టూ అలా ఉంటాడట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వారలారా, మీకు తెలుసో తెలీదో కానీ యెరూషలేము భౌగోళికంగా చూస్తే యెరూషలేము చుట్టూ ఏముంటాయి? కొండలు ఉంటాయంట, పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయంట. అందుకే యెరూషలేమును జయించడము సామాన్యమైన విషయం కాదు. కాబట్టి యెరూషలేముకు ఎలాగా దేవుడు కొండల వలె, పర్వతము వలె ఆ పట్టణానికి దేవుడు సురక్షితమైన ఆ యొక్క కాపుదల ఇచ్చాడో, ఆయన ప్రజలకు కూడా దేవుడు సురక్షితమైన కాపుదల ఇస్తాడట. చరిత్రలోకి వెళితే మనము ఒక చిన్న విషయాన్ని చూడొచ్చు. ఏంటి అనంటే, న్యాయాధిపతులు 15వ అధ్యాయము, నోట్ చేసుకోండి, చదవబాకండి, నోట్ చేసుకోండి. న్యాయాధిపతులు 15వ అధ్యాయము 63వ వచనము, క్షమించండి, యెహోషువ 15:63 నోట్ చేసుకోండి. అక్కడ ఎవరున్నారు అనంటే, ఇశ్రాయేల్ ప్రజలు రాకముందు యెరూషలేములో ఎవరున్నారంటే యెబూసీయులు అనేటువంటి ఒక తెగ ఉంది, అక్కడ నివాసం ఉంటున్నారు. యెబూసీయులు, వారిని యూదులు తోలివేసి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా దాన్ని స్వతంత్రించుకున్నారు. న్యాయాధిపతులు 1:8 కూడా మనకి కనబడుతూ ఉంది. అయితే ప్రియమైన వారలారా, ఏంటి దేవుడు ఎలా ఉంటాడు వీళ్ళకి అనంటే, శత్రు దుర్భేద్యంగా ఉంటాడంట. ఆయన తన ప్రజల చుట్టూ ఎలా ఉంటాడంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయాన్ని నేను విన్నాను. ఏంటంటే, మన పాస్టర్ గారు అజయ్ కుమార్ గారు తెలుసు కదా మీకు, అజయ్ పాస్టర్ గారు అస్సాంలో ఉన్నాడు కదా, ఎలా దేవుడు తన ప్రజలతో ఉంటాడు అనే విషయాన్ని మీకు నేను తెలియపరుస్తాను. తన భార్యకి కొంత అనారోగ్యం ఉండి ఇక్కడే నెల్లూరులో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటన. దేవుడు తన ప్రజలతో ఎలా ఉంటాడో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. తన ప్రజల చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు ఉంటాడు అని మనకు తెలుసు కదా. అయితే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు సమయము రాత్రి 11:30 అయిపోయిందంట. అజయ్ దగ్గర ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, అతను కానీ 10 గంటల లోపల భోజనం కానీ తినకపోతే విపరీతమైన కడుపులో మంట స్టార్ట్ అయిపోతుంది, తేపులు విపరీతంగా స్టార్ట్ అయిపోతాయి అబ్బాయికి. అయితే ఆ సర్జరీ విషయంలో కొంచెం అటు ఇటు ఉండగానే 11 అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే ఏ హోటళ్ళు లేవంట. ఏంటి, హోటళ్ళు ఏం లేవు. లోపల భార్య సర్జరీ చేసుకొని, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకొని, ఆమె సిస్టులు వస్తే ఆమె రూమ్లో ఉంది, బయట హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. ఆయన లేకుండా అక్కడ సర్జరీ జరగదు కాబట్టి అక్కడ నిలబడ్డాడంట బయట, నేను ఏదైనా కావాలంటే అందించడానికి మెడిసిన్స్ అవి ఇవి. అయితే అయిపోయింది, తన భార్యను తీసుకొచ్చి అక్కడ పండేస్తున్నారు. భోజనం లేదు, తనకి వేదన పడుతున్నాడంట. ఆ టైంలో ఇంటికి పోతే కూడా భోజనం ఉండదు. అయితే ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభా నాకు భోజనం లేదయ్యా, నేను తినకపోతే ఈ రాత్రి నా కడుపులో పేగులన్నీ కూడా పాడైపోతాయ్యా, మంట పుడుతుంది, నాకున్న జబ్బు నీకు తెలుసు కదా ప్రభా, నాకు భోజనం కావాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళినా భోజనం లేదు ప్రభా. ఏ హోటల్ బిస్కెట్లు దొరుకుతాయేమో, అయ్యన్న తిందాము, వాటర్ బాటిల్ తెచ్చుకుందాం అని పోతే ఏమీ లేదు, దొరకలేదంట, ఎక్కడ దొరకలేదంట. వచ్చి బల్ల మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటా, ప్రభా నా పరిస్థితి ఏంది ప్రభా, ఈ రాత్రికి ఎక్కడికి పోలేను ప్రభా అని అంటే, ఒక ఆమె వచ్చి నేరుగా తట్టిందంట. మీకు చెప్తున్న సంఘటన, ఇది జరిగిన సంఘటన. యెరూషలేము చుట్టూ దేవుడు ఎలా ఉంటాడో, తన ప్రజల చుట్టూ దేవుడు అనుక్షణము కావలి ఉంటాడు అని చెప్పడానికి నిదర్శనం మాత్రమే చెప్తున్నాను. తట్టి, బాబు ఏమనుకోకపోతే 2 ప్యాకెట్లు భోజనం తెచ్చుకున్నాను, ఒక ప్యాకెట్ తినేసాం, ఇంకో ప్యాకెట్ మిగిలిపోయింది, పడేయడం నాకు ఇష్టం లేక మీరు కనిపించారు ఒకళ్ళే కూర్చొని, ఏమనుకోకపోతే తింటావా అని అడిగి ఆ భోజనాన్ని చేతిలో పెట్టిందట. వాటర్ బాటిల్ కూడా ఉంది దాంట్లో. భోజనాన్ని చేతిలో పెట్టి వెంటనే
అమ్మ నేను చేయి కడుక్కొని వస్తాను, ఇక్కడే ఉండండి అని అంటే సరే బాబు అంట. అంత దూరం వెళ్ళి గబగబా చేయి కడుక్కొని పరిగెత్తుకుంటూ వచ్చేటಕ್ಕೆ ఎవరు లేరంట. అక్కడ ఎవరు లేరు. రామచంద్రరెడ్డి హాస్పిటల్లో కూర్చొని 11:30కి తన అనుభవాలు పంచుకుంటున్నటువంటి సమయం. ఎవ్వరు లేరంట. పరిగెత్తుకుంటా అటు పోయాడంట, ఇటు పోయాడంట. అందరిని అడిగాడంట. ఇటు ఎవరో ఒక ఆమె ఇలాంటి చీర కట్టుకొని వచ్చింది కదా, ఆమె ఇటు పోయింది కదా, ఎటు వచ్చింది, ఎవరు ఆమె అడిగితే ఆ బ్యాగ్ పట్టుకొని పరిగెత్తున్నాడంట. ఎవ్వరు లేరు అక్కడ. అందరూ నిద్రపోతున్నారు పేషెంట్స్తో సహా. వచ్చి కన్నీరు కార్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, నాతోనే ఉన్నావా నువ్వు? నాతోనే ఉన్నావు ప్రభా. జస్ట్ సింపుల్ అది. అక్కడ భోజనం అనేది సింపుల్, నథింగ్. కానీ ఆ సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనినా కొంటాయేమో కానీ ఆయన పిల్లలు ఆకలి కొనరంట. రాత్రి తను చెప్తూ ఉంటే నాకు ఒళ్ళంతా గగురుపాటు వచ్చేసింది. ఎవ్వరు కనబడలేదు అక్కడ. ఇప్పుడు మనం ఏమనుకుందాం, ఆయన దూతను పంపించాడేమో. ఆయన దూతను పంపించి భోజనం ఆడబెట్టి మంచి భోజనం తిని అలా కూర్చున్నాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన ప్రజల చుట్టూ ఉండే దేవుడు అంట ఆయన. రెండవది జ్ఞాపకం చేసుకున్నాను. మూడవది చెప్తున్నాను, తన ప్రజలకు సంతానాభివృద్ధి కలుగజేసేవాడంట. గుర్తుపెట్టుకోవాలి. సంతానం అంటే నాకు బలం ఉంది కదా, నాకు శక్తి ఉంది కదా, కాబట్టి ఈ బిడ్డలు నాకు ఇలా పుట్టారు అని మనం అనుకుంటూ ఉంటాం అనేక మార్లు. నో, సంతానాభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే. జ్ఞాపకం చేస్తున్నాను. 149వ కీర్తన మనము చూద్దాం. దానికి ముందుగా ఒక మాటను మీకు తెలియపరుస్తాను. ఐగుప్తులోకి వెళ్ళిన వారు ఎంతమంది అండి? మొత్తం అమ్మా 70 మంది వెళ్ళారు. తిరిగి వచ్చిన వారు ఎంతమంది ఐగుప్తులో నుంచి? పిల్లలు గాక స్త్రీలు గాక యోధులు అంట వారు. ఎవరు వాళ్ళు? యోధులు అంట. నిర్గమాకాండం తీయండి ఒకసారి. నిర్గమాకాండం తీద్దామా? నిర్గమాకాండము 12వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా, లేఖన భాగం 12వ అధ్యాయము 37వ వచనం చదువమ్మా. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల మంది వీరులంట. ఇప్పుడు ఇంకొక 6 లక్షల మంది పిల్లల్ని వేసుకుందామా అమ్మా? పిల్లల్ని 6 లక్షల మందిని వేసుకుందామా? ఒక్కళ్ళకి ఒకళ్ళే అనుకుందాం, అవునా? ఒక్కళ్ళకి ఒకళ్ళే అనుకుందామా? ఇద్దరు అనుకుందామా? చెప్పండి. ఇద్దరు అనుకుందామా? అబ్బాయి అమ్మాయి అనుకుందాం. ఇద్దరిని వేసుకోండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? 12 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒకటే భార్య అనుకుందాం. ఇద్దరు భార్యలను పక్కన పెడదాం. ఒక్కొక్కళ్ళకి ఒక భార్యే. ఎంతమంది భార్యలు ఇప్పుడు? 6 లక్షల మంది భార్యలు. ఇప్పుడు 12 లక్షలు ఒక 6 లక్షలు అంతా అయ్యారు. 18 లక్షలు అయ్యారా? ముసలాళ్ళు ఉన్నారా? మొత్తం కలిసి ముసలాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు వీరులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంటే యంగ్స్టర్స్. వీళ్ళంతా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. యంగ్స్టర్సే కదా అక్కడ. వీరులు ఎవరు? ముసలాళ్ళు వీరులా? వాళ్ళు నిలబడి కొడతారా? ఏమైనా చేయగలరా? చేయలేరు కదా, పెద్దవాళ్ళు కదా వాళ్ళు. ఇప్పుడు ఈ వీరులకి తల్లిదండ్రులు ఉంటారు కంపల్సరిగా. 6 లక్షల మంది తల్లులు, 6 లక్షల మంది తండ్రులు వేసుకోండి. లెక్కేయండి మా. 24 లక్షలు ప్లస్ ఒక 6 లక్షలు అంతా ఇది 30 లక్షలు ప్లస్ ఈ 6 లక్షలు 36 లక్షలు అయ్యారా? మనము బైబిల్లో చెప్పని కొన్ని చూసాం. మనం జస్ట్ వాళ్ళకి పిల్లలు ఉంటారా? భార్యలు ఉంటారా? తల్లిదండ్రులు ఉంటారా? జస్ట్ మనం ఆలోచించిందే కదా. ఎంతమంది వచ్చారు బయటికి ఇప్పుడు? 6 లక్షల మంది కాల్బలము మాత్రమే వచ్చినట్లుగా జనసంఖ్య ఉంది ఇక్కడ. పిల్లల్ని ప్రక్కన పెడితే 30 లక్షల మంది ఉరామారిగ్గా వచ్చేసి ఉంటారు. ఆ దినాల్లో ఒకళ్ళు తాగేవాళ్ళు కాదు, ఇద్దరు తాగేవాళ్ళు కాదు. ఆ దినాల్లో కనీసం 10 మంది పిల్లలు కావాలి వాళ్ళకి. 10 మంది 15 మంది పిల్లలతోటి వాళ్ళు ఫుల్ స్టాప్ చెప్పేవాళ్ళు. అయితే మనము ఇద్దరినే అనుకుంటున్నాం. 30 లక్షల మంది. ఎంతమంది వెళ్ళారండి లోపలికి బానిసలుగా? 70 మంది వెళ్తే ఎంత సంతానాభివృద్ధి కలిగింది అక్కడ?
ఇప్పుడు మనము చూస్తే 105వ కీర్తన, యెహోవా తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసేవాడు. 3వది 105వ కీర్తన దిమ్మా 23వ వచ్చిన చదవమ్మా. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. చాలమ్మా. ఇప్పుడు వారి సంతానాన్ని ఏం చేశాడు దేవుడు? అభివృద్ధి చేశాడా లేదా? దేవుడు వారి సంతానాన్ని ఎలా అభివృద్ధి చేశాడు? అది ఆశీర్వాదము. ఆస్తి తెచ్చుకున్నారు, వాళ్ళు పిల్లలతో బయటకు వచ్చారు, వారు యుద్ధ వీరులుగా బయటకు వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, అసలు దేవుడు ఎందుకు వారికి ఇవన్నీ చేయాలి? మనకు ప్రశ్న రావచ్చు. అసలు దేవుడు మనిషికి ఎందుకు ఇవన్నీ చేయాలి? దేవుడు ఏమైనా పిచ్చోడా? అసలు దేవుడు ఎందుకు మనిషికి ఇవన్నీ చేయాలి? ఏం మనిషి చేసుకోలేడా? ఎందుకు చేయాలి దేవుడు? అసలు దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ ప్రశ్న మనం వేసుకుంటే 149వ కీర్తన 4వ వచనం ఏమా? యెహోవా తన ప్రజల యందు, ఇది ఇక్కడ విషయం ఏంటి? ఆయనకి తన ప్రజలంటే ప్రీతి అంట. ప్రీతి అంటే దానికి పదానికి మనం ప్రేమ అనే దానికి చెప్పచ్చు, ప్రీతి అనే దానికి మనం ఏం చెప్పలేం. ఏంటి ఆ ప్రీతి అంటే? మక్కువ. తన ప్రజలంటే చాలా ఇష్టం అంట. అందుకే ఆ ప్రజలకి ఏం చేశాడు దేవుడు? ఆస్తిని ఇచ్చాడు. ఆ ప్రజలకి ఏం చేశాడు దేవుడు? వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. ఆ ప్రజలకి ఏం చేశాడు దేవుడు? సంతానాన్ని ఇచ్చాడు. ఏ లోపము లేదు వారికి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి పట్ల దేవుడు ప్రీతిగా ఉంటాడు? దేవుడు ఆ ప్రజల పట్ల ప్రీతిగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం కదా. అసలు ఎందుకు చేశాడు దేవుడు అంటే ప్రశ్న. ఆయన ప్రజలంటే ఆయనకి ప్రీతి, మక్కువ. ఇప్పుడు దేవుడు ఈ లోకపరంగా ఎవరి పట్ల ప్రీతిగా ఉంటాడు దేవుడు? ఒకసారి మనము లేఖన భాగాన్ని చూస్తే ఈ మాటను మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరి పట్ల దేవుడు ప్రీతిగా ఉంటాడంటే యథార్థవంతుల పట్ల ప్రీతిగా ఉంటాడట. వారు ఏమడిగితే అది చేస్తాడట. 3 విషయాలు తెలియపరుస్తాను మీకు నేను ఇప్పుడు. ఈ 3 విషయాలు నోట్ చేసుకొని, రెఫరెన్స్ నోట్ చేసుకోండి. యథార్థవంతుల పట్ల ఆయన ప్రీతి కలిగిన వాడు, అంటే ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం చూసాం. తదనంతర కాలంలో వారి కొరకు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి తీసుకొచ్చి ఆయన్ని బలిగా అర్పించి వారి పాపముల నిమిత్తము వారితో సమాధానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. అందుకే ఆయన ప్రజలంటే ఆయనకంతా ప్రీతి అంట. ఈ ప్రజలు ఇప్పుడు ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలంట. ఉన్నారా ఎవరన్నా అలా ప్రీతిగా ఉన్నవారు, యథార్థవంతులుగా జీవించి ఆశీర్వాదాలు పొందుకున్నవారు ఎవరన్నా ఉన్నారంటే ఎగ్జాంపుల్ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దావీదు గారు దేవుని హృదయానుసారుగా జీవించాడు, యథార్థంగా జీవించాడు దావీదు. రెండవది ఆసా, యథార్థంగా జీవించిన రాజు. మూడవది యెహోషాపాతు, యథార్థంగా జీవించిన రాజు. ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 3 మాత్రమే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. యథార్థంగా జీవించిన వారు ఉన్నారా? దావీదు యథార్థంగా జీవించాడు, ఆసా యథార్థంగా జీవించాడు, యెహోషాపాతు యథార్థంగా జీవించాడు. వారి హిస్టరీ మీరు చదవండి బైబిల్ గ్రంథంలో. సమూయేలు 2వ గ్రంథము నుంచి దినవృత్తాంతాల వరకు చదివితే యథార్థవంతమైన రాజులు ఎంతమంది ఉన్నారో అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్ ఒక 3 ఇస్తూ ఉన్నాను నేను. ఇంకొంతమందిని మీరు తయారు చేసి పెట్టుకోండి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, యథార్థవంతుల పట్ల దేవుడు ప్రీతిగా ఉంటాడంట. రెండవది విశ్వాసము గల వారి పట్ల. ఎవరి పట్ల దేవుడు ప్రీతిగా ఉంటాడంటే విశ్వాసఘాతకులు చాలామంది నేటి దినాల్లో ఉన్నారు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత దేవుని సన్నిధికి రాకుండా వీరందరూ కూడా విశ్వాసఘాతకులే. నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, నీ జీవితంలో సమాధానం ఇచ్చిన తర్వాత, నీ జీవితంలో సకలము దేవుడు ఇచ్చిన తర్వాత దేవుని మందిరానికి రాకుండా నిలబడిపోతున్నా నువ్వే విశ్వాసఘాతకుడివి.
ఇదిన మన దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఈ లెక్కను తీసుకుంటే ఎంతమంది విశ్వాసఘాతకులు ఉన్నారండి? దేవుని మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చొని టీవీలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న విశ్వాసఘాతకులు ఎంతమంది ఉన్నారు? ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా భయం వచ్చినప్పుడు, ప్రాణ భయం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వస్తారు, సేవకుని దగ్గరికి వస్తారు. అయ్యా, ఈ పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం, ఈ పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి, నెల్లూరులో చాలా మంచి హోదాలో ఉన్న వ్యక్తి. అతను క్రైస్తవ విశ్వాసే అయితే అతనికి ఒక సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే, కొత్త ఇల్లు కొనుక్కున్నాడు, ₹1,00,000 పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి పడుకున్న టైంలో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిద్రపోతున్నాడు. తను తన భార్య ఇద్దరే, కొడుకు కూతురు ఇద్దరు కెనడాలో ఉన్నారు. నిద్రపోతూ ఉంటే గోడకి కంప్లీట్గా ఫిక్స్ చేసినటువంటి ఒక మిర్రర్, పెద్ద మిర్రర్, ఇంత పెద్దది, చాలా పెద్దది, గోడకి కంప్లీట్గా ఫిక్స్ చేశారు మిర్రర్ని. అదేమైపోయిందంటే ఎగురొచ్చి పగిలిపోలా, అది ఊడొచ్చి కాముగా వాళ్ళ కాళ్ళ దగ్గర ఆనింది, ఆ తల దగ్గర ఆనింది. ఆ రాత్రి తల మీద పడితే ఆ మిర్రరు ఇద్దరు చచ్చిపోవాలి. వచ్చి ఆ మంచానికి గోడకి మధ్యలో ఇంతే గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో వచ్చి ఆ పైన ఉన్న మిర్రరు ఇంత పెద్దది కదా, ఇలా పడినా వీళ్ళ మీద పడుతుంది. అదేమైపోయింది, వచ్చి కాముగా నిలబడిపోతే ఎవరో ఇప్పదీసి ప్రక్కన పెట్టినట్టు పెట్టుంది. అది ఫోన్ చేశాడు నాకు, అయ్యా ఇంట్లో ఉండడానికి కూడా భయం వేస్తుంది, ఒకసారి రాగలవా అన్నాడు. అక్క మంచి ప్రార్థన పర్రాలు, పోయి అక్కని అడిగితే అయ్యా ఎవరో తిరిగినట్టుందయ్యా ఇంట్లో, నాకు తిరుగుతున్నట్లుగానే ఉంది ఇంట్లో నాకు అనింది. నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ఫాస్టింగ్తో వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్లారు లోపలికి. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళడంతోనే ప్రార్థన స్టార్ట్ చేశాం. ప్రార్థన స్టార్ట్ చేయగానే ఒక ఒళ్ళంతా కాలిపోయినటువంటి ఒక ఆకారం నీడను నేను చూశాను. చూస్తే ప్రార్థన కళ్ళు మూసుకోగానే వెంటనే నేను వారికి ఒక మాట చెప్పాను, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని నెట్టుకుంటా ఎవరైనా వెళ్ళిపోయినా కానీ మీరు కళ్ళు తెరిచి చూడకండి, ఇద్దరు నా పక్కనే నిలబడండి అని చెప్పాను. ఇద్దరు ఇటొకళ్ళు నా పక్కన నిలబడ్డారు. ప్రార్థన చేస్తూ ఉంటే చాలా ఇసురుగా ఆ వ్యక్తి నెట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఒక 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత అయ్యా ప్రశాంతంగా పడుకుంటున్నా 3 సంవత్సరాల నుంచి అన్న. ఆ వ్యక్తి ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగాయి. కుమారుడికి పెళ్లి చేశాడు, ఇంకా చాలా కార్యాలు జరిగాయి. నేను గుర్తులేను. అయితే నాకు తెలిసిన తర్వాత ఏంటంటే, ఇన్ని కార్యాలు జరిగినా కానీ అన్న నన్ను పిలవలేదే. ఒక కార్యానికి కూడా నాకు చాలా బాధేసి పర్లేదులే, పిలవకపోయాడు, దేవుడు నాకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదేమో అనుకొని చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం. ఇంట్లో మాట్లాడుకుంటే నిన్న ఉదయం 11 గంటలకి అక్క ఎందుకో బై మిస్టేక్ ఆయనకి ఫోన్ వెళ్ళిపోయింది. అక్క దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిపోతే ఆయన ఫోన్ ఎత్తుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడంట. అక్క మీరిద్దరు వచ్చారక్క నా కోసం ప్రార్థన చేయడానికి. రెండోసారి కూడా అక్క నేను ఇద్దరం వెళ్ళాము ప్రార్థనకి. మొదటిసారి నేను ఒక్కనే వెళ్ళాను. అక్క మీ ఇద్దరు కూడా నా కోసం ప్రార్థనకు వచ్చారక్క, నా ఇంట్లో జరిగిన కార్యాలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయానక్క, సారీ అక్క, మర్చిపోయాను. ఎందుకో తెలుసా, నాకు బైపాస్ సర్జరీ జరిగి నేను ఇంట్లో పడుకొని ఉన్నానక్క, నా ఫోన్ ఎవరు తీయడానికి లేదు, ఏం లేదక్క, అందుకు నేను జోసఫ్కి చెప్పలేకపోయానక్క. జోసఫ్ నా మీద 3 సంవత్సరాల నుంచి అలిగి కనీసం ఎలా ఉన్నావన్నా అని కూడా నన్ను పలకరియలేదక్క, నన్ను క్షమించమనక్క జోసఫ్ని. అక్క ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయించక్క, జోసఫ్ నెంబర్ నా దగ్గర లేదక్క, ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి నా దగ్గరికి రమ్మనక్క, మీరందరూ రండక్క ఇంటికి, నాకు ప్రార్థన చేయండి అక్క. స్టంట్ వేశారు కానీ స్టంట్ వేసిన మధ్యలో నిలబడలేదు. నాకు వెంటనే నాకు బైపాస్ సర్జరీ చేశారక్క, త్రుటిలో చనిపోవలసిన వాడనక్క, కోట్లు సంపాదించానక్క, మీ కుటుంబాన్ని నేను దూరం చేసుకున్నానక్క, ఒక్కసారి జోసఫ్ని రమ్మని చెప్పక్క, ఆఫీస్ దగ్గరికన్నా రమ్మనక్క అని అడిగాడంట. నాకు చాలా వేదన కలిగింది. అంటే పాస్టర్ గారు ఎప్పుడు కనబడతాడండి? పాస్టర్ గారు ఎప్పుడు కనబడతాడు? దయ్యాలు పట్టినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు. మిగతా సమయాల్లో పాస్టర్ గారు కనబడ్డా
రాత్రి నేను వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆయన కొరకు ప్రార్థన కూడా చేయలేదు, నిజం చెప్తున్నాను. నేను ప్రార్థన కూడా చేయలేదు, ఆయన కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో అన్నాడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు ఇష్టం ఉంది అక్కడ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళమని. నువ్వు వెళ్ళు అన్నాడు. నాకైతే నిజంగా ఇష్టం లేదు అన్న దగ్గరికి వెళ్ళడానికి. నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. వెళ్తాను ప్రభా, నువ్వు చెప్పావు కదా, వెళ్తాను ప్రభా. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థపరుస్తుంది ఎవరు? నువ్వా? నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థపరిచేది ఎవరు? నేను కదా. నువ్వు నా మెసెంజర్, నేను నిన్ను పంపించాను ప్రార్థన చేయమని. నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. నువ్వే స్వస్థపరచట్లేదు కదా, నీకు లేదు కదా అధికారం. ఎవరు స్వస్థపరిచింది? నేను కదా. నువ్వెందుకు కలుగుతావు? పో అన్నాడు దేవుడు. సరే ప్రభా, వెళ్తాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, విశ్వాసము గలవారు, దేవుని యందు విశ్వాసము గలవారు మాత్రమే ఆయనకి ప్రీతిమంతులుగా ఉండగలరంట. రెండవ మాట మత్తయి సువార్త, నోట్ చేసుకోండి అమ్మా, 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఒక మాట కనబడుతూ ఉంది. అక్కడ ఒక ఆమె వచ్చి ప్రభువుని అడుగుతుంది. ఏమంటే ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడట. ఆమె విశ్వాసము కలిగిన స్త్రీ అంట. ఇశ్రాయేలీల్లో కూడా ఇంత విశ్వాసమున్న స్త్రీని నేను చూడలేదు అని ప్రభు సాక్ష్యం ఇస్తాడు. అంటే క్రైస్తవ సంఘములో కూడా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. నేటి దినాన అన్యులకు ఉంది విశ్వాసము, క్రైస్తవులకి లేదు విశ్వాసం. నేటి దినమున అన్యులకున్న విశ్వాసము క్రైస్తవ విశ్వాసములో, విశ్వాసిలో లేదు. అది ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నేను చాలామంది సేవకుల్లోనే విశ్వాసం లేదు. అవునా? పరలోకం ఎవరు చూశారా? ఇక్కడే ఎంజాయ్ చేయాలి మనం. ఒక ఆయన టీవీ డిబేట్లో కూర్చొని ఒక యాంకర్ అతనితో మాట్లాడుతూ ఉంటే ఏమని మాట్లాడాడు తెలుసా? అయ్యగారు, ఇప్పుడు అది క్రిస్టియన్ ఛానలేనండి, అతను ప్రవక్త అని పేరు పెట్టుకున్నాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? అయ్యగారు, ఇప్పుడు ఒక సంఘములో స్త్రీ ఒక పురుషుణ్ణి శోధించింది, లేదా సంఘములో స్త్రీ సేవకుని శోధిస్తే సేవకుడుగా. సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఇంటికి వెళ్ళి చూడండి. 8వ అధ్యాయము 10వ వచనము కూడా ఇంటికి వెళ్ళి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 24 నుంచి 32 వరకు చూస్తే ఇక్కడ ఒక ఆయన కనబడతాడు. ఎవరో తెలుసా? ఆయన ఎలాంటి విశ్వాసం ఉందో తెలుసా? తీయమా లూకా సువార్త, తీయమా లూకా సువార్త. వాక్యాన్ని ముగించబోతున్నాను. లూకా సువార్త తీయమా 2వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 32 వరకు ఒక వ్యక్తి కనబడతాడు. ఇక్కడ ఆయన పేరు చూద్దాం. సిమియోను. చదవమ్మా, లూకా సువార్తమ్మా 2వ అధ్యాయము 24 నుంచి 32 వరకు చదువు. అమ్మ 25 వచ్చిన చదువు. 26 చదువు అమ్మా, 26 చదువు. 25 చదువు తల్లి. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా చదువమా, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. సిమియోనికి ఏముంది? ఇప్పుడు రక్షకుడు పుడతాడు. ఆ రక్షకుని నువ్వు చేతుల్లోకి ఎత్తుకుంటావు. ఆ రక్షకునికి నీవు ఏం చేస్తావు? సున్నతి
కార్యక్రమాన్ని జరిగిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయడానికి తల్లిదండ్రులు తీసుకొని ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దేవాలయములకు తీసుకొని రాగానే ఎవరున్నారు అక్కడ? సిమియోనట. దేవుని పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏదో తెలుసా? ఆ రక్షకుడు నీ చేతుల్లోకి వచ్చే వరకు నువ్వు మరణాన్ని చూడవు. సిమియోను ఎలా నమ్మాడు దేవుణ్ణి? చనిపోతాను అనుకున్నా. అప్పుడు చాలా వ్యాధులు వచ్చాయి. మనలో చాలామందికి వ్యాధులు రాగానే ఏమనుకుంటామమ్మా మనం? వెంటనే అయిపోయింది, నా పని అయిపోయింది, నా పిల్లగాళ్ళని ఎవరు చూస్తారు, మా ఆయన్ని ఎవరు చూసుకుంటారు, నాయన నా పని అయిపోయింది, ఏడుస్తారు. నేను అప్పుడు చెప్తా ఉంటారు, ఏవో మాటలు చెప్తుంటారు. నువ్వు అవి చూసుకో జాగ్రత్తగా పెట్టాను, ఇవి చూసుకో జాగ్రత్తగా పెట్టాను, నేను ఉన్నా లేకపోయినా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఆల్రెడీ నీకొక జీవితాన్ని ప్రసాదించాడు, నీకొక వయస్సు దేవుడు నిర్ధారణ చేశాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఏమంటాడంటే ఒక మాట అంటాడు, గర్భములో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. ఏ రోజు మరణమో ఏ రోజు జీవమో మనకు అనవసరం. ప్రతిరోజు దేవుని దగ్గర మనల్ని మనము సమర్పించుకోవాలి. సిమియోనుకి ఏముంది? విశ్వాసం ఉందట. సిమియోను అక్కడే కూర్చొని ఉన్నాడట. రక్షకుడిని చేతిలో ఎత్తుకోవాలని దేవుని సన్నిధిలో విశ్వాసముతో కూర్చున్నాడట. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో వారికి దేవుడు దీర్ఘశాంతము కూడా ఇస్తాడు, వారికి దీర్ఘాయువు కూడా ఇస్తాడు. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి దీర్ఘాయువు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కలవరపడిపోయి భయపడిపోయి వేదన పడిపోతే విచిత్రమైన రోగాలు అంటుకొని ఆ వ్యక్తి కూలిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిమియోను ఎదురు చూస్తున్నాడంట. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? రక్షకుడు నా చేతుల్లోకి వస్తాడు. ఎప్పుడైతే రక్షకుడు నా చేతుల్లోకి వస్తాడో ఆ దినము తర్వాత నా మరణ దినము అని మాట్లాడుకున్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, విశ్వాసము దేవుని మీద ఉన్నవారు ఆయనకి ప్రీతికరమైన వారుగా ఉంటారంట. మూడవది చెప్పేసి నేను ముగించేయబోతున్నాను. వాక్యానుసారంగా జీవించిన వారు దేవునికి ఇష్టులంట. వాక్యానుసారంగా జీవించిన వారు దేవునికి ఇష్టులంట. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 16వ కీర్తన తీయమ్మ. 16వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. 16వ కీర్తన 3వ వచనం తీయమ్మ. నేనిలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. అర్థం చేసుకోండి, దేవునికి ఇష్టులు ఎవరండి? భూమి మీద ఉన్నటువంటి భక్తులు. ఈ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యము చదవడం వలన. ఈ భక్తి ఎక్కడొస్తుంది? దేవునితో కలిసి ప్రార్థనలో కూర్చోవడం వలన. ఈ భక్తి ఎప్పుడు మనలో స్థిరపరచబడుతుంది? దేవునితో మనము ఏకాంతంగా జీవించినప్పుడు వాక్యానుసారంగా జీవిస్తాం. ఈ వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో ఆయనకి మనము ఇష్టలముగా జీవిస్తాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, మొదటిగా దేవుడు ఆయన ప్రజలకు సంతోషాన్ని ఇస్తాడట. రెండవది ఆయన ప్రజలకు రక్షణ ఇస్తాడట. మూడవది ఆయన ప్రజలకు సంతానము ద్వారా ఆశీర్వాదమును దయచేస్తాడట. కాబట్టి ఈ దినమున మనము ఆయన గుంపులో ఉన్నామా లేమా? ఆయన ప్రజలుగా ఉన్నామా లేమా? ఆయన ప్రీతి మన మీద ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒకసారి మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. ఒకసారి మనము దేవుని వైపు అడుగులు వేద్దాం. ఎలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నామా? విశ్వాస జీవితంలో నిలబడిన మనము దేవునికి సమీపంగా వచ్చిన టైంలోనే ఒక శోధన మన జీవితాన్ని తడుతూ ఉంది. అది ఎలాంటి శోధన అయినా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక శోధన నిన్ను తడుతూ ఉందంటే నువ్వు దేవునికి నీకు చాలా సమీపంగా ఉన్నావని అర్థం చేసుకోవాలి. ఆ శోధనలో పడిపోయావా, దేవునికి సమీపత్వాన్ని కోల్పోతావు. ఆ శోధనగా నువ్వు జయించగలిగావా, దేవునితో సమాధానము కలిగి ముందుకు వెళ్ళగలవు. ఎప్పుడైతే దేవునితో సమాధానము కలిగి జీవించగలవో దేవునికి ఇష్టడుగా ఆయన మహిమ రాజ్యములో ఉండడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు.
అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభా, నీ కొందనాలు ఈ దినమున మీకు ఇష్టముగా జీవించడానికి దేవా, మీరు మాకిచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు, మీరు మాకిచ్చిన రక్షణను బట్టి వందనాలు, మీరు మాకిచ్చినటువంటి నాయన సంతానాన్ని బట్టి వందనాలు. స్తోత్రం. మీ కృపలో దేవా ఈ దినమున మీకు ఇష్టముగా జీవించడానికి దేవా ఒక మంచి తీర్మానము తీసుకోవడానికి నీ బిడ్డలతో మీ సన్నిధి తోడుగా పంపించండి. మీరు అక్కడ ఆలస్యం అవుతుందంటే ప్రభా మా జీవితాలే సరిచేయబడలేదు ఇంకా ప్రభా. సంఘములో ఉంటున్నాం, వాక్యం వింటూ ఉన్నాం అయ్యా, అప్పుడప్పుడు తొలగిపోవడానికి అవకాశము దేవుడా అపవాది మాకు కలుగ చేస్తూ ఉన్నాడయ్యా. అపవాది కొరలో మేము పడకుండా మీ తిన్న మార్గములో దేవా మేము నడవడానికి కృప చూపించండి నాయన తండ్రి. ప్రతి దినము వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధి చేసుకోవడానికి, ప్రార్థన ద్వారా మా చుట్టూ కంచె వేసుకోవడానికి దేవా, ప్రతి దినము మీ వైపు చూసి అడుగులు వేయడానికి సహాయము దయచేయండి. తుచ్చమైనటువంటి దేవా నాయన అయ్యా నా తండ్రి 5 నిమిషాలు తుచ్చమైనటువంటి లోకపరంగా దేవా మేము ఆలోచిస్తున్న పాపపు తలంపులు తీసివేయండి నాయన. యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించడానికి, విశ్వాసము కలిగి జీవించడానికి మీరు మాకు సహాయము దయచేయండి నాయన. విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పారయ్యా. అవునయ్యా, పరలోకం ఉందని, ఆ పరలోకంలో సింహాసనం ఉందని, ఆ సింహాసనం మీద మీరు తీర్పు తీరుస్తారని, ఆ సింహాసనం మీద మీరు కూర్చుంటారని, మాకు కూడా సింహాసనానికి అవకాశం ఉందని, మాకు కిరీటాలు దయచేస్తారని, యుగ యుగములు నీతి రాజ్యములు మేము వెళ్తామని దేవా, ఆ అదృశ్య లోకము కొరకు, అదృశ్య లోకము వైపు విశ్వాసముతో మేము అడుగులు వేయడానికి దేవా ఈ భూమి మీద మాకు అవకాశాన్ని ఇచ్చారు. అందరిని బట్టి వందనాలు, స్తోత్రము నాయన. ఈ వర్తమానము ద్వారా మమ్మల్ని మీరు బలపరచండి. బలలో చేయవేయబోతున్నాం దేవా. మా తలంపుల్లో ఉన్న పాపము, హృదయములో ఉన్న పాపము, మా చూపుల్లో ఉన్న పాపము, మా ఆలోచనలో ఉన్న పాపము కొట్టివేయబడును గాక. నీకే వందనాలు, స్తోత్రము నాయన. ఉదయ కాలములో నూతన సృష్టిగా మమ్మల్ని మీరు మార్చండి. తన ప్రజలు అని మీరు మాట్లాడారు ప్రభా. ఆ ప్రజలుగా మేము ఉండడానికి, జీవించడానికి, మీతో యుగ యుగములు కలిసి ఉండడానికి కృప చూపించమని వాక్యాన్ని శుద్ధి చేయండి దేవా. ఈ బిడ్డల హృదయాల ద్వారా, ఈ బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని పంపించి ఇది అంతరంగములో శుద్ధి కలుగజేస్తుంది. మీ వాక్యం శుద్ధి చేయండి నాయన. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి బల కొరకు సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రార్థనలో ఉండండి. పాట పాడుతూ ఉండగా దయచేసి సహోదరి సుశీల